హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఫన్నీగా వేరుశనగకాయలు కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి, వేయిస్తున్నాను. ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ వెలిగించేంత వరకు చాలా ఇబ్బంది పట్టిందండి. కాస్త పొగ అవి ఎంత వచ్చిందనమాట. తర్వాత సరదాగా అనిపించింది. ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యిల మీద ఇలా పచ్చికాయలు తీసుకొస్తే, ఎండిన కాయలే అండి, వేరుశనగకాయలు తీసుకొస్తే మనం ఇలా వేయించుకుంటాం కదా, దానికంటే ఇలా పొయ్యి మీద వేస్తే ఎలా ఉంటుందో అని కాస్త సరదాగా చూద్దామని తీస్తున్నానండి వీడియో. ఇది ఫస్ట్ వాయి వేయించేసాను, ఇలా వచ్చిందండి. వేయించేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటున్నాను అన్నమాట. ఉప్పు వేసి వేయిస్తే కాస్త ఉప్పుగా ఉంటుంది, చప్పగా కాకుండా. ఇలా పట్యాల సైడ్ అంతా బట్టీల మీద కాల్చి ఉప్పుతో పాటు చేస్తారండి. ఉప్పు కాయల్లాగా ఉంటుంది. ఇలాగే కాయలు, వేరుశనగకాయలని మిషన్లతో వేయించి చేస్తారు. ఇలా పచ్చికాయలు తీసుకొచ్చి ఇలా వేయిస్తే ఎలా ఉంటుందో అని ఫన్నీగా చేస్తున్నానండి. అందుకే ఒక వీడియో తీశానమాట, షార్ట్ వీడియో. ఫస్ట్ వెలిగించేటప్పుడు కాస్త ఇబ్బంది అయ్యిందండి. ఇది ఇనుప పొయ్యి, అందులో ఈ ఖాళీగా ఉంటాయి కదా మనం చేసినవి, వెలిగించి చూస్తే ఎలా ఉంటుందో అని వెలిగించాను. స్టార్టింగ్ అప్పుడు కాస్త పొగ వచ్చి కళ్ళల్లో ఇబ్బంది అయ్యిందండి. అబ్బాయి ఎందుకు వెలిగించామా అనుకున్నాను. కాకపోతే కాస్త మంట కుదురుగా వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుందన్నమాట. సరదా అంతే, ఎప్పుడు చేసుకోలేము. కాకపోతే పూర్వకాలంలో అంతా కట్టెల పొయ్యి మీదనే వెలిగించేవాళ్ళు, చేసేవాళ్ళు వంటలంతా. నిప్పుల మీద అంతా చేస్తారు. ఈ కట్టెల మీద ఎలా ఉంటుందో అని గాలి వల్ల సగం మంట బయట పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.